రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. 2 రోజులుగా రాత్రి నుంచి ఉదయం వరకు ఏకంగా 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు అత్యల్ప టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో గత 10 ఏళ్ల రికార్డు బద్దలైంది. దీంతో పాటు డిసెంబర్ 2వ వారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఇంత తక్కువ గతంలో నమోదు కాలేదని చెప్పారు. కొన్ని రోజులుగా వరుసగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువ పడిపోతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బహిరంగ ప్రాంతాలు, శివారుల్లో చలిగాలుల తీవ్రత మరింతగా ఉండడంతో వణికిపోతున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. చర్మం పగుళ్లు బారడం, కళ్ల నుంచి నీళ్లు రావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై మంచు దుప్పటి పరుచుకుంటోంది. అనేక జిల్లాల్లో ఉదయం పూట రోడ్లపై మంచు కురుస్తుండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించడం లేదు. రాష్ట్రంలో చాలా చోట్ల రాత్రి నుంచి ఉదయం వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు పడిపోయాయి. హైదరాబాద్ లో 10.8 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కన్నా 4.9 డిగ్రీలు తక్కువ. హన్మకొండలో ఏకంగా 7.4 డిగ్రీలు తగ్గి 8.5 నమోదైంది. ఆదిలాబాద్ లో 5.6 డిగ్రీలు, మెదక్లో 6.5 డిగ్రీల మీద సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్రంలో శనాదివి, సోమవారాల్లోనూ చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా జిల్లాల్లో 9.2 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశాలున్నాయని సూచించింది. శనివారం 20, ఆదివారం 13, సోమవారం 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. 2 రోజులుగా జిల్లాలతో పాటు సిటీలోనూ సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్ నడుస్తోంది. ఉదయం, రాత్రి బయటకు రావాలంటే జనం గజగజ వణుకుతున్నారు. మరో 2 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. పలు జిల్లాలకు కోల్డ్ వేవ్ వార్నింగ్స్ ఇచ్చారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. గత 4 రోజుల నుంచి అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి అయితే చాలా వరకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్తో పాటు ఇటు మంచిర్యాల ఆ జిల్లాల్లోనైతే మనకు దాదాపు సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు 6 నుంచి 8 డిగ్రీల లోపే ఇటు ఉత్తర తెలంగాణ, దాంతో పాటు పశ్చిమ తెలంగాణ, సంగారెడ్డి, మెదక్, సో ఈ పరిసర ప్రాంతాల్లో కూడా నమోదవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న చలిగాలుల, శీతల గాలుల చేతనైతే మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక నిన్న కూడా మనం చూసుకోవచ్చు, చాలా వరకు చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ముఖ్యంగా రంగారెడ్డి పరిసర ప్రాంతాలకు సంబంధించి ఇటు షేర్లింగంపల్లి కావచ్చు, పటాన్ చెరువు కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో దాదాపు మనకు 5, 6, 7 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. దాంతోపాటు ఉదయం సమయంలో ఎక్కువగా మనకు ఫాగీ కండిషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, బుద్ధుని విగ్రహం దగ్గర నుంచి కూడా మనకు ఎక్కడ కూడా సీనరీ విజిబిలిటీ అనేది కూడా చాలా వరకు తగ్గిపోయిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సో ఇదే విధంగా కూడా ఇటు హైవేలు కావచ్చు, అదేవిధంగా ఊర్లకు సంబంధించి ఉత్తర తెలంగాణ, దాంతోపాటు చెట్లు, ఈ ఏవైతే కొలనులు, చెరువులు ఎక్కువగా ఉంటాయో ఆ పరిసర ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ఫాగీ కండిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉదయపు 4 గంటల నుంచి 7, 7:30 గంటల వరకు కూడా ప్రయాణాలు, ఎవరైతే సుదూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఉన్నారో, హైవేల మీద ప్రయాణాలు చేసే వాళ్ళు ఉంటారో వారికి సంబంధించి కూడా ఈ పొగమంచు తీవ్రత అనేది అధికంగా ఉండడం, దాంతోపాటు విజిబిలిటీ, ముందు వచ్చే వెహికల్స్, సీనరీ కనిపించకపోవడంతో చాలా వరకు యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. సో అలాంటివి నివారించడానికి పోలీసులు ముందస్తు జాగ్రత్తగా కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు వాతావరణ శాఖకు సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా సూచనలు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకు దాదాపు ఇటు జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే మనకు కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి. ఏవైతే ఈ శీతల గాలులు ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నాయో వీటి కారణంగా కూడా సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ తో ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. హెచ్చరికలు జారీ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డితో పాటు ఇటు సిద్దిపేట, హన్మకొండ, జనగాం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాలో కూడా కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ ఉంటాయని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే కూడా మనకు పడిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పలు జిల్లాల్లోనైతే మనకు కోల్డ్ వేవ్ అనేసరికి కూడా 4 నుంచి 5 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడితే కోల్డ్ వేవ్ అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా
5 నుంచి 7 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతే సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ ఉన్నట్టు. అదేవిధంగా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో కూడా కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా సిటీ శివారు ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు 5 నుంచి 6 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి. దాదాపు మనకు 7, 8, 9 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లోనైతే 5, 6 డిగ్రీలు కూడా నిన్న నమోదైన పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. గత 2 రోజుల నుంచి అయితే రోజుకి అయితే మనకు చలి తీవ్రత అనేది పెరుగుతూ వస్తూ ఉంది. చలి తీవ్రతతో పాటు పొగమంచు తీవ్రత కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వచ్చే 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో, వృద్ధులు ఉంటారో, బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు డాక్టర్స్ సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం నేను చూసుకున్నట్టయితే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు. ట్యాంక్ బండ్ అనగానే మనకు ఎప్పుడు కూడా పర్యాటక ప్రాంతంగా చెప్తూ ఉంటాము. నగరం నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతానికి ఉదయం సమయంలో ఎక్కువగా వస్తూ ఉంటారు. సన్ రైజ్ అనేది కూడా అంటే సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఈ పరిసర ప్రాంతాలు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పేసి చాలా మంది వస్తూ ఉంటారు. అదేవిధంగా చలికాలం వచ్చేసరికి కూడా ఇంకా ఎక్కువ మంది వచ్చి కూడా ఈ ఎంజాయ్ అనేది చేస్తూ ఉంటారనే చెప్పుకోవచ్చు ఈ సీనరీ అంతా. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే దాదాపు సన్ రైజ్ అనేది ఇప్పుడిప్పుడే మనకు అవుతూ ఉంది. సో ఆ సన్ రైజ్ చూడడానికి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ వేచి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఉదయం సమయంలోనైతే ఎక్కువగా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. దాంతో పొగమంచు ఎక్కువగా ఉండడంతో కూడా చాలా వరకు కూడా ఇతరత్ర ఏదైతే మనం వేరే దేశాలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు డెహ్రాడూన్ కావచ్చు, సో చాలా ప్రాంతాల్లో ఉన్నట్టుగా కూడా సీనరీ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా వస్తున్నామంటూ కూడా ఇటు పబ్లిక్ కూడా చెప్తున్న పరిస్థితులు కూడా మనకు నెలకొంటూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు మార్నింగ్ అనగానే చాలా వరకు వాకర్స్, జాగర్స్ ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు. హైదరాబాద్ నగరం అనే కాదు, దాదాపు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏవైతే పార్క్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా చాలా వరకు మనకు ఉదయం సమయంలో ఎక్కడ చూసినా కూడా జనాలతో మనకు రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. వాకింగ్, జాగింగ్, యోగా కావచ్చు, సో ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా కాస్త లేటుగా వస్తున్నారు, కాస్త లేట్గా స్టార్ట్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం చలి తీవ్రత పెరిగిందనే చెప్పుకోవచ్చు. అదే విధంగా వచ్చే 2 రోజుల పాటు కూడా చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇవి చలికి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.